అమరావతిలోని ప్రభుత్వ పరిపాలన నగరంలో పూర్తిగా విద్యుత్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పులిచింతల దిగువన నిర్మించే రిజర్వాయర్ నుంచి రాజధానికి నేరుగా అనుసంధానమయ్యేలా జలమార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ దశ నుంచే అమరావతి గురించి ప్రపంచం మాట్లాడుకునేలా సృజనాత్మకంగా వినూత్నంగా ఆలోచించి తుది ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ బృందం రూపొందించిన రాజధాని నిర్మాణ ఆకృతులను తిలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ నెల 1న సమర్పించిన భావనాత్మక ప్రణాళికలో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ విస్తృత ప్రణాళికను రూపొందించారు. ముఖ్యమంత్రి మంత్రులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతి ప్రజా రాజధాని బిల్డింగ్ సస్టైనబుల్ విజన్ అనే పేరుతో ఈ స్థూల ప్రణాళికను అందించారు. జల హరిత సమ్మిళిత అమరావతికి ఇందులో చోటిచ్చారు. 51% ఆకుపచ్చని ప్రదేశం, 10% జలభాగం, 14% రహదారులు, 25% భవంతుల నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ నెలకొల్పే విద్యా సంస్థలు ఒకచోటే కేంద్రీకరించకుండా రాజధాని మొత్తానికి విస్తరించేలా చేశారు. ప్రభుత్వ భవంతుల సముదాయం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సాంస్కృతిక నిర్మాణాలు హరిత జల ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. సిటీ స్క్వేర్స్, అర్బన్ స్క్వేర్స్ సమ్మిళితంగా నిత్య చైతన్యంతో ఉంటాయి. కాలువలకు పక్కనుంచి వెళ్లే మార్గం ప్రజాఉపయోగంగా ఉంచుతారు. 40-60% ఆదాతో నగర విద్యుత్ అవసరాలకు తగినట్టుగా పీవీ సిస్టమ్ ద్వారా ఎక్కడికక్కడే ఉత్పాదన జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. వర్షపు నీటిని సంరక్షించుకునే విధానాలకు ప్రాధాన్యమిస్తారు. భూగర్భ జల నిర్వహణ, పునర్వినియోగ పద్ధతులు అమలు చేస్తారు. నగర ప్రజలు వాడుకునే నీటిని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా సేద్యపు అవసరాలకు మళ్లించే విధానాలు ప్రవేశపెడతారు. ప్రణాళికను పరిశీలించిన ముఖ్యమంత్రి భూగర్భ మార్గంలో మెట్రో రైలు, జలమార్గంలో వాటర్ టాక్సీలు, రహదారిపై నడిచే వాహనాలు అన్నీ కాలుష్యరహితంగా విద్యుత్ వాహకాలుగానే ఉండాలని సూచించారు. 25% బిల్డింగ్స్ ఏరియా కవర్ అవుతుంది. తర్వాత 14% రోడ్స్ కవర్ అవుతుంది. దీన్ని ముఖ్యమంత్రి గారు మరొకసారి రివ్యూ చేసిన తర్వాత దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్ నుంచి సలహాలు సూచనలన్నీ తీసుకొని వాటిలన్నిటి మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ మాస్టర్ ప్లాన్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాకి 900 ఎకరాలకు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సంస్కృతి, కళలు, హస్తకళలన్నీ మ్యూజియంలు, సాంస్కృతిక భవంతులు, కళాకేంద్రాలలో పదిలపరుస్తారు. రాజధానిలోని ప్రతి కట్టడంలోనూ మన సంస్కృతి, వారసత్వ చిహ్నాలను నిక్షిప్తం చేస్తారు. పరిపాలన నగరంలో ప్రకృతి సహజంగా ఉండే వాతావరణం ప్రస్ఫుటమయ్యేలా చూస్తారు. పాలనా నగరం వాహనరహితంగా ఉంటుంది. ప్రజా రవాణాలో కాలుష్యరహిత విధానాలకు పెద్దపీట వేస్తారు. విద్యుత్ వాహనాలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. సైకిల్ సవారీకి రాజధానిలో ప్రముఖంగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ అందించిన ప్రణాళికను ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లి దీనిపై చర్చ జరిగేలా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అమరావతిని ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా ఉండాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.